ఆయన దేవదాసులో ఉంటాడు. కానీ పాపం అయింది లవ్ ఫెయిల్యూర్ కాదు. భుజాన శాల్వా వేసుకొని బోరున తండుకొచ్చా అంటే ఏడుపునంతా అణిచిపెట్టుకొని ఆయన ఎప్పుడు టీవీ స్టూడియోలో చుట్టే తిరుగుతూ అంటాడు. అయినా ఆయన బాధ అంతా మీరు అనుకుంటా అన్నట్టు తాళలేని విరహం కాదు. ఆయన ఉద్వేగమో, ఆయన ఉక్రోషమో, ఆయన నిర్వేదమో, ఆయన నిర్లిప్తము అంతా ఆంధ్రప్రదేశే. అవునండి, ఆంధ్రుల్లో అలుపెరగని అందరికీ తెలిసిన ఎవ్వరికీ అర్థం కాని ఏకైక మేధావి చలసాని శ్రీనివాసు. ఎవరైనా ఏందైనా తహతహ ఇవేనా మీ ప్రశ్నలు? నిజానికి మా ప్రశ్నలు కూడా అవేలే. తనని ఆస్థాన ప్యానలిస్ట్ గా పిలిచే టీవీ స్టూడియోలకి ఓ పిగ్గా వెళ్తాంటాడు. ఆంధ్ర మేధావుల సంఘం తరపున కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగే చలసాని వారి మహోన్నత ఉద్దేశాల్ని ఎవ్వరం తప్పుపట్టలేం. తమ సంఘంలో మరో మేధావి ఎవరైనా ఉండారా లేదా అనేది ఆయనకే తెలియాల. కానీ ఆ విషయం పక్కన పెడితే ఈ ఒంటరి ఆంధ్ర మేధావి అతనే ఒక సైన్యం అన్నట్టు పోరాటం చేస్తుంటాడు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా గళమిప్పినోడు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పరితపించాడు. బా, ఇది సంతోషకరమైన విషయమే. కానీ ఈడ చలసాని వారి మార్కు మేధావిటిస్తుంది. చలసాని శ్రీనివాసు డ్రెస్సింగ్, ఆయన వేసుకునే శాల్వా ఎప్పుడు ఒకటే మాదిరి ఉంటాయి. ఆయన ముఖంలోని బాధాతత్వ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏ మాత్రం మార్పు ఉండదు. కానీ ఆయన అభిప్రాయాలే పదే పదే మారడంతో ఆంధ్ర ప్రజలు అవాక్కైపోతాండారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా మన మీడియా ఛానళ్లు చర్చల పేరుతో ఈ రంగం సృష్టించంటే ఈయన మాత్రం జై ఆంధ్ర అంటూ పోయేవాడు. దాంతో చలసాని తమకు పనికొచ్చాడని చెప్పి కొంతకాలంగా తెలంగాణ వాదులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే గాని హైదరాబాదు, నదీ జలాలు, ఉద్యోగాలు, నిధులు వగైరా వగైరా అంటూ ఉపన్యాసాలు ఇచ్చన్నాడు. చివరకు జయ్యాంధ్ర అంటూ మొదలుపెట్టిన మన మేధావి సారు సమైక్యాంధ్ర ఉద్యమకారులతో అన్ని మీటింగులలో పాల్గొన్నాడు. తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ వాదుల ముందు బుక్కైనాడు. పోనీ ఇటు ఆంధ్ర ప్రజలు ఏమైనా ఈ శాల్వా సార్ని శాల్వా కప్పి సత్కరించారా అంటే ఆయన వాదన ఏందో అర్థం కాక అలా వదిలేశారు. రాష్ట్రం రెండు ముక్కలే ఇప్పుడు ప్రత్యేక హోదా రాద్ధాంతం నడుచా అంటే చలసాని ది మేధావి అలుపెరగక మరోసారి ఉద్యమం మొదలు పెట్టాడు. ఈసారి కూడా ఆయనతో అదే ప్రాబ్లం. ఆయన ఏం చెప్తాడాడో, ఎవరికి చెప్తాడో, ఎందుకు చెప్తాడో ఏమీ అర్థం కాదు. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టే టీవీ చర్చాసురులకైనా తెలుసో లేదో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ముక్క చెప్పేదానికి చలసానంతటి మేధావి ఎందుకో ఎవరైనా చెప్తారు. కానీ బీజేపీ ఇవ్వడం లేదే. ఆ పార్టీ ఈయన మాట వినేలా ఆంధ్ర మేధావుల సంఘం తరపున ఏం చేస్తాడు అది ఆ సెగని ఎదుర్కొంటున్న మోదీకే తెలియాలా. సాయంత్రం టీవీ చర్చలు సరే, పొద్దునంతా చలసాని వారి ఉద్యమ కార్యాచరణ ఏంది ఇది ఎవ్వరికీ తెలియదు. ఆయన ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత భుజాన్ని వేసుకుని అంటాడు గాని భుజంపై శాల్వా తప్ప క్లారిటీ అస్సలు కనిపించదు. చలసాని శ్రీనివాస్ ను ఒక మహా మేధావిగా ఆయన గతంలో ఏం సాధించాడో పెద్దగా తెలియకున్నా ఆంధ్ర ప్రజలు చక్కగా గౌరవించారు. మీడియా సాక్షిగా ఇది అనుమానం అక్కర్లేని సత్యం. కాకపోతే ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కుంగిపోతున్న తెలుగు ప్రజల బాధ అంతా ఒకటే. ఢిల్లీలోని కేంద్రంతో సాగుతున్న ఈ మహా కురుక్షేత్రంలో చలసాని ఇంకెంతకాలం యుద్ధం చేస్తాడు? అది గాల్లో కత్తులు తిప్పుతూ తనకు తానే సృష్టించుకున్న పద్మవ్యూహంలో చిక్కుకొని రాజకీయ పెద్దలు ఎవరూ పట్టించుకోకుండా ఎంతకాలం పోరాడతాడు? చివరకు కొంపదీసి ఈ నికాట్స్ అయిన నిజాయితీ గల టీవీ స్టూడియోలో తాలూకు మేధావి ఆటలో అట్టిపండు అయిపోడు కదా. శ్రీనివాస గోవిందా గోవిందా.